ఈరోజు ఈనాడు రాసిన పచ్చి అబద్ధాలు, మోసపూరిత కథనాలు, విషపూరిత కథనాలను కూడా కొన్నింటిని చూద్దాం. దగా క్యాలెండర్, నిరుద్యోగులతో జగన్ తొండాట అంటూ పచ్చి అబద్ధాన్ని రాశారు. వాస్తవం ఏంటంటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏ ప్రభుత్వం చేయని విధంగా 5 ఏళ్లలో 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఈ విషయాన్ని దాచిపుచ్చుతూ రామోజీరావు పచ్చి అబద్ధాలను రాసి ప్రజల్ని మోసం చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సంగతిని జనానికి తెలియకుండా చేయాలన్నది రామోజీరావు దుష్ట సంకల్పం. ఇక రెండో అబద్ధం, ఆయన వైకాపా సీనియర్ నేత, ఉమ్మడి కర్నూలు జిల్లాలో అరాచక దందా అంటూ రోజువారీగా ఎవరో ఒకరి మీద పర్సనల్గా టార్గెట్ చేసుకుని పచ్చి అబద్ధాలు రాయాలని ఈ పత్రిక చేస్తున్న ప్రయత్నం. ల్యాండ్ సీలింగ్, వాస్తవం ఏంటంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ఉల్లంఘించి నువ్వు ఊళ్ళు మింగి కట్టిన ఫిలిం సిటీ సంగతి జనానికి వివరంగా చెప్పి అప్పుడు రామోజీరావు ఎవరిపైనైనా ప్రశ్నించవచ్చు. టీడీపీకి కరపత్రంగా పనిచేస్తే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ పేర్లు కూడా ప్రస్తావించే దమ్ము లేక గాలిబోగు చేసి వార్తలు రాయడం ఏ రకమైన జర్నలిజం అనిపించుకుంటుందని రామోజీని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక మూడో అబద్ధం, కనీస మద్దతు ధర గరిష్ట మోసం అంటూ మరో పచ్చి అబద్ధాన్ని రాశారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోయినా అప్పుడు రామోజీకి సమ్మగా కనిపించింది. 57 నెలల్లో రకరకాల కార్యక్రమాలతో రైతులను ఆదుకోవడానికి జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల మీద విషం జిమ్ముతున్నాడు రామోజీ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి 6 పంటలు కనీస మద్దతు ధర ప్రకటన చేసిన వీరు మాత్రం ఇలాగే తప్పుడు వార్తలు రాస్తున్నారు. 65,000 కోట్లు చెల్లించి 3.38 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించిన విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇక 4వ అబద్ధం, 5 ఏళ్లలో బటన్ నొక్కింది 2 సార్లే, పరిశ్రమలకు ప్రోత్సాహం ఏది అంటూ ఇంకొక చెత్త వార్త రాశారు. నిజానికి జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే నీ కడుపు మంట తీర్చుకోవడానికి రాసిన వార్త ఏంటి రామోజీ? ఖజానాలో 100 కోట్లే ఉన్నాయంటూ ఎగతాళిగా నవ్వి ఇప్పుడు ప్రజలకు అందుతున్న సంక్షేమం, అభివృద్ధిని చూస్తూ మంచి చెప్పలేక కుళ్ళు రాతలు రాస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు టైంలోని 1,588 కోట్ల బకాయిలు కట్టకపోతే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వాటిని చెల్లించిందన్న విషయాన్ని కనీసం దాచిపెట్టేసి రామోజీ పచ్చి అబద్ధాలను జగన్ ప్రభుత్వంపై వండి వారుస్తున్నారు. అంతేకాకుండా 2,667 కోట్ల రూపాయల మేర ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాలను అందించినప్పటికీ కూడా వీరు అసూయతోటి కుళ్ళు వార్తలు రాస్తున్నారు. అంపశయ్యపై అత్యవసర వైద్యం అంటూ మరొక పనికిమాలిన వార్త రాశారు. నిజానికి విద్యతో పాటు వైద్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది జగన్ ప్రభుత్వం. ఏ మూలకు వెళ్ళినా ఈ విషయాన్ని అందరూ చెబుతారు, కానీ రామోజీరావుకి మాత్రం ఈ విషయాలు ఏం కనపట్టలేదు. రామోజీ ఫిలిం సిటీలో కొండ మీద కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చుని ఇష్టారీతిలో తన సిబ్బందితోటి జర్నలిస్టులు పేరు ముసుగులో ఉన్న వారితోటి ఈ రకమైన చెత్త వార్తలు రాయిస్తూ అప్రదిష్ట పాలవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సైతం తన వంతు అబద్ధాలను వండివార్చింది. మీ చదువులు మాకొద్దంటూ తెలంగాణలో ఏపీ విద్యార్థులకు తలుపులు మూసేస్తున్న జగన్ సర్కార్ అంటూ ఒక పచ్చి అబద్ధపు వార్తను రాశారు. తెలంగాణ, ఆంధ్ర అంటూ పోల్చి లేనిపోయిన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఏపీ విద్యార్థులకు రిజర్వేషన్ కోటా, అక్కడ ఓపెన్ కోటా ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్న వార్త రాయకుండా ఆ పరిస్థితులపై అధ్యయనానికి కమిటీ వేస్తే తెలంగాణ వెళ్లకుండా విద్యార్థులను ఆపివేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి విషం జిమ్మింది. ఇవి ప్రధానంగా ఆయా పత్రికల్లో వచ్చినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పచ్చి అబద్ధాలు, మోసపూరిత కథనాలు.